బకెట్ ఇచ్చారే బకెట్ ఏమన్నది కిందికి దిగుతుంది అన్న చెప్పన్నా 5 కిలోమీటర్ ఆడనే ఒకరు సైడ్ కాదండి దానికి నీళ్ళు పెట్టి కొమ్ము ఎరిగిందన్న ఈతలకు వచ్చినట్టు అన్న కళ్ళ ముందల్ని కాంక్రీట్ జంగల్ అన్న 24 గంటలు అల్ల నుంచి పోతాడు వస్తాడు यूनिवर्सिटी से బాగా ఆకలిస్తున్నట్టుంది పాప. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీమ్ కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డోజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవ్వడం జరిగింది. మనం కొంచెం దగ్గరగా చూసుకుంటే చూడండి, ఇది మొత్తం డాగ్స్ వల్ల అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది. యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. అసత్య ప్రచారాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో. డీర్ మనం డైరెక్ట్ గా ఫిట్నెస్ చేయొచ్చు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతలేవు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో. 400 ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ పోవాలో తెలియక యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి. కుక్కలు ఎలా అంటే తెలంగాణలో కూడా ఎక్కడ సిచ్యువేషన్. యూనివర్సిటీ టీం కూడా దీన్ని రెస్క్యూ చేశారు. నిండు సభలో అసత్యాలు ప్రచారం తెలంగాణ యావత్ తెలంగాణ అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ఇది ఒక విట్నెస్.